ఈరోజు మనం స్పైసీ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ముందుగా ఆయిల్ తీసేసుకున్నాను ఆల్రెడీ. ఈ ఆయిల్ నేను బిర్యానీ ఆనియన్స్ ఫ్రై చేయడానికి యూజ్ చేసిన ఆయిల్. సో ఇదే ఆయిల్లో నేను ఇప్పుడు చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను ఒక 2 పీసెస్ లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్, మిర్చి, పుదీనా వేసేస్తున్నాను. ఆనియన్, మిర్చి, పుదీనా వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోవాలి. పోయిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని కావాల్సినంత సాల్ట్ వేసుకుంటే ముక్కలు మంచిగా ఉడుకుతాయి, ముందే సాల్ట్ వేసుకుంటే. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ముక్క ఉడికేదాకా మూత పెట్టి ఉంచాలి. సో ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క అయితే ఉడికిపోయింది. ముక్క ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో వేసేయచ్చు. అండ్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం టమాటా ఉడికేదాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను గ్రేవీ కోసం. వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా కొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కావాలంటే మీరు లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీ మీరు అన్నంలో, చపాతీలో, దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.